అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజల నుండి వినతులు, విజ్ఞాపనలు కూడా స్వీకరించి ప్రజాక్షేత్రంలో వారు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు భారతీయ జనతా పార్టీ వారధి అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ రోజున ప్రజల నుంచి కూడా ఫిర్యాదులను కూడా ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. సార్, నిజంగా ఈ వారధి కార్యక్రమం ఈ రోజు పాల్గొంచుకున్నారు. ప్రజల నుంచి కూడా అర్జీలు స్వీకరించారు. ఏం చెప్తారు? అసలు ఇచ్చిన అర్జీలు రీజనబుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటు గవర్నమెంట్ కానీ లేదా అంటే డైరెక్ట్గా సెక్రటేరియట్ కానీ సీఎం గారికి కానీ మంత్రులకు కానీ లేదా స్థానికంగా ఉండే కలెక్టర్కో ఎస్పీ గారికో ఇంకా కింద ఉండే ఆర్డీఓ గారికో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేయడం మా బాధ్యత. వాళ్ళ అవసరాలు తీర్చాలా. అది నిజమైనది రేషన్ కార్డు మిస్ అయి ఉండొచ్చు, పెన్షన్ మిస్ అయి ఉండొచ్చు, లేదా భూ కబ్జా జరిగి ఉండొచ్చు, లేదా ఆరోగ్య సమస్య కావచ్చు, ముఖ్యమంత్రి గారి సాయనిధి కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, త్రాగునీరు సమస్య కావచ్చు, వాళ్ళకు ఇంటి సమస్య కావచ్చు, మంచినీటి సమస్యతో పాటు రోడ్డు సమస్య కావచ్చు, ఏదైనా కూడా ఆలోచన విధానంగా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కాకపోయినప్పటికీ కూడా వైసీపీ నేతలు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి సార్ కూటమి ప్రభుత్వం మీద. ఏం చెప్తారు? ఆయన అత్యాశ. ఎప్పుడు 40 రోజుల కిందట ఎప్పుడైతే ఢిల్లీకి పోయి రాష్ట్రపతి పాలన అడిగినాడు, ఇంకా ముందే ఇచ్చిన అడుగు జగన్ పాలన కావాలని. నేను ఇంతకుముందే మీకు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం. అంటే అత్యాశకు ఆలోచన. ఎట్లా 1800 రోజులకు మ్యాండేటరీ ఇచ్చినాక 10% టైం 180 రోజులన్నా వెయిట్ చేయాలి. 18వ రోజు నుంచే మొదలుపెట్టినాడు. దాని ఆతృత, అత్యాశ ఇట్లే ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినట్లు ఏం పప్పులు ఉడకవు. చేసిన పాపం అంతా కడగాల. అందుకే మొన్న కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఆ టెంపరీ బడ్జెట్నే, ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే కొనసాగించి మరొక నెలన్నర తర్వాత కొత్త బడ్జెట్లో చాలా విధానాలు మారుతాయి. ఈ లోపల నిన్న అన్న క్యాంటీన్ స్టార్ట్ అయింది. ఈరోజు 99 అన్న క్యాంటీన్లు ప్లస్ ఎక్సైజ్ పాలసీ రేపు 1వ తేదీ నుంచి. ఇసుక విధానంలో చాలా మార్పులు జరిగినాయి. హౌసింగ్లో కూడా 2.5 లక్షకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరొక 1.5 లక్ష. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ గమనించండి. ఈ సివిల్ కోడ్ కూడా మారాలా. ఈ దేశం 3వ స్థానం రావాలా, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలా. దీనికి మా కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మా ముద్దుగా మా వారధిలో మేము పనిచేస్తాం. మా సారథులు బాగుంటారు, మా వారధి బాగుంటుంది. సార్, కొద్ది రోజులను చూసుకుంటుంటే వైసీపీ నేతలు కూడా అంటే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నిన్న కూడా అవినాష్ రెడ్డి, ఎవరైతే దేవినేని అవినాష్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్కి వెళ్ళబోతున్న సందర్భంలో కూడా అక్కడ అధికారులు అడ్డుకున్నారు. ఏం చెప్తారు సార్? అంతే కదా, దొంగ పని చేసే వాళ్ళకు దొంగతనంగా పారిపోవాలనుకున్నారు. వాస్తవం, ఎన్నో తప్పులు చేసినారు. ఇక్కడ హైకోర్టులో బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అవినాష్ దౌర్జన్యం చేసినది వాస్తవం. అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇరుక్కునేది వాస్తవం. ఈ అవినాష్, విజయవాడ అవినాష్, కడప అవినాష్ అందరూ దోషులే. కాబట్టి శిక్ష పడబోతుంది. కాబట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, తాజాగా చూసుకుంటే ఏపీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో షర్మిల కూడా భారతీయ జనతా పార్టీ మీద విమర్శలను గుప్పిస్తున్నారు. ఏదైతే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో మోదీ నాయకత్వంలో కూడా దేశానికి ఒరిగింది ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్ కూడా విభజన హామీలను కూడా తొంగలో దొక్కారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని కూడా చెప్పిన ఒక ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే హోదా ఇవ్వమని స్పష్టంగా చెప్పిన తర్వాత అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఇన్ని నిధులు ఇచ్చినారని ప్రక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ అయి ముఖ్యమంత్రి. ఆ పక్కన సిద్ధరామయ్య ఉన్నాడు, కాంగ్రెస్ అయి ముఖ్యమంత్రి. ఆ ప్రక్కన తమిళనాడు ఉంది, కాంగ్రెస్ అయితో కూడిన కాంబినేషన్తో కూడిన ముఖ్యమంత్రి స్టాలిన్. వాళ్ళు ముత్తుకుంటారు నిధులు ఎక్కువ ఇచ్చినారు ఏపీ కానీ. వాళ్ళని అడగమనండి ఎక్కువ ఇచ్చినారా తక్కువ ఇచ్చినారని. అది పట్టించుకోకుండా అమ్మో ఇంతనా అని వాళ్ళు అంటే ఇంతేనా అని అన్నా చెల్లెలు అంటే వాళ్ళ యొక్క ఆలోచన పర్ఫెక్ట్గా లేదు. చివరిగా చెప్పండి, అన్నా చెల్లెలు చేసేటటువంటి ఆరోపణలు కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు గుప్పించే విమర్శల గురించి ప్రజలకు ఏం చెప్తారు? అసలు ప్రజలకు సుప్రీంకోర్టు జడ్జీల కంటే బరుపు వాళ్ళకు పూర్తి స్థాయిలో తెలుసు ఎవరు ఏంది అని. కాబట్టి తీర్పు బ్రహ్మాండంగా ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం పెట్టి 21/21 పవన్ కళ్యాణ్ గారికి, మేము 10 సీట్లు ఎమ్మెల్యేకి పోటీ చేస్తే 80% సీట్లు ఆయనకు, మిగతా ఇవన్నీ ఒక 11 తప్ప మిగతా అన్నీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. కాబట్టి చాలా పవర్ఫుల్ తీర్పు. వాళ్ళకు విచక్షణ చాలా ఎక్కువ ఉంది. ఎవరు ఏం చెప్పినా ఓటింగ్ విధానంలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ ఆ 11 సీట్లు లేకుండా చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మేము వాళ్ళకు తగ్గట్టుగా పనిచేస్తాం కూడా.
భారతీయ జనతా పార్టీ ప్రజలకి మరింత చేరువయ్యేందుకు కూడా వారధి అనే కార్యక్రమానికి ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ క్రమంలోనే ప్రజల నుంచి తీసుకున్నటువంటి అర్జీలు కూడా సంబంధిత అధికారులకు పంపించి వారి సమస్యల పరిష్కారం కూడా పెద్ద పీట వేసేందుకు మేము కృషి చేస్తామని కూడా ఆయన సందర్భంగా చెప్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షర్మిల ఎదురైతే అన్నా చెల్లెలు చేసేటటువంటి ఆరోపణలు మాత్రం సత్య దూరం ఉన్నాయని చెప్పి ఆయన అయితే తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని, రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి వల్లే సాధ్యమని ఆదినారాయణ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో వరప్రసాద్, ఆర్టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.